మీరు చేసే లైక్ కామెంట్ ద్వారా ఈ వీడియో అనేది ఇంకెక్కువ మందికి రీచ్ అవుతుంది. అది మాకు బాగా హెల్ప్ అవుతుంది. ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి అండ్ వెళ్తూ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్ఎస్ఆర్ బైక్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్న వెహికల్ వచ్చేసి హోండా సిబి షైన్ వెహికల్ అండి. ఈ వెహికల్ మోడల్ వచ్చేసి 2014 మోడల్ అండి. లొకేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా కాజీపేటలో ఉందండి. ఈ వెహికల్ కండిషన్ అయితే పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకునే ముందు కొత్త వాళ్ళు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇంకా మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ సెకండ్ హ్యాండ్ వెహికల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే ప్లీజ్ ఛానల్ని షేర్ చేయండి. ఇంకా ఫ్రెండ్స్, ఈ వెహికల్ కండిషన్ విషయానికి వస్తే టైర్స్ విధానం చూద్దామండి. ఫస్ట్ ఫ్రంట్ టైర్ వచ్చేసి 40% అయితే ఉందండి. బ్యాక్ టైర్ వచ్చేసి 60% అయితే ఉందండి. సెల్ఫ్ రన్నింగ్లో ఉందండి. ఇండికేటర్స్, హార్న్ అన్నీ వర్క్ చేస్తున్నాయి. ఇక రీడింగ్ విషయానికి వస్తే 57,000 చిల్లర అయితే రీడింగ్ తిరిగిందండి. 57,000 చిల్లర అయితే రీడింగ్ తిరిగిందండి. ఇక ఈ వెహికల్కి వచ్చేసి ప్లస్ పాయింట్ చెప్తానండి. ఈ వెహికల్కి వచ్చేసి అన్ని పార్ట్స్ అయితే న్యూ పార్ట్స్ అయితే చేంజ్ చేపించానండి. దగ్గరుండి నేనైతే న్యూ పార్ట్స్ అయితే వేయించాను. ఫస్ట్ వచ్చేసి కార్పెంటర్ అయితే కొత్తది వేయించానండి. కార్పెంటర్ కొత్తది వేయించాను. ఇక క్లచ్ ప్లేట్ కూడా కొత్తది వేయించానండి. క్లచ్ ప్లేట్ బోర్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా బంపర్ కూడా కొత్తది వేయించానండి. ఫ్రంట్ బంపరు కొత్తది వేయించాను. చైన్స్ ప్యాకెట్లు కొత్తది వేయించాను. చైన్స్ కవర్లు కూడా కొత్తది వేయించానండి. ఇంకా సైడ్ మిల్లర్లు, ఇండికేటర్లు కూడా కొత్తది. ఇంకా బ్యాటరీ కూడా వేయించానండి. బ్యాటరీ గ్యారంటీ కార్డు కూడా ఉందండి. బ్యాటరీ కొత్తదే వేయించానండి. ఇంకా వైరింగ్ కిట్ కూడా వేయించానండి. వేయించాను. ఇంకా సీట్ కవరు, ట్యాంక్ కవర్స్ అనేది అన్నీ కొత్తది వేయించానండి. చూశారు కదా ఫ్రెండ్స్, ఆల్ పార్ట్స్ అనేది చేంజ్ చేయించాను. మొత్తం నీట్గా ఇచ్చాను. ఇంకోటి మర్చిపోయానండి పెద్దది, సైడ్ డోర్లు కూడా చూడండి బాగా ఫ్రెండ్స్. సైడ్ డోర్లు కూడా కొత్త టైప్ ఇచ్చాను. బ్యాక్ ప్యానల్ సైడ్ డోర్లు ఉన్నాయి కదా, అవి కూడా కొత్త టైప్ ఇచ్చానండి. చాలా ఖర్చు అయిపోయిందండి ఈ వెహికల్కి అనేది. ఎందుకంటే మనం వెహికల్ అనేది అమ్మేసరికి కొంచెం బాగా నీట్గా ఉండాలి, ఏ ప్రాబ్లం లేకుండా ఉండాలనేది నా కోరిక అండి. ఎందుకంటే మళ్ళీ అనుకోవాలి, మళ్ళీ మన 10 మందికి చెప్పుకోవాలి మన ఛానల్ గురించి. ఇప్పటికే దాదాపు మన వెహికల్స్ అనేది చుట్టుపక్కల ఎక్కడెక్కడో మన ఛానల్ నుంచి తీసుకొని యూజ్ చేసుకుంటున్నారండి. 10 మందికి చెప్తున్నారు. కాబట్టి నేను అందుకే మన దగ్గర నుంచి వెళ్ళేసరికి బండి కండిషన్లో ఉండాలి, మంచి కండిషన్లో ఉండాలి, ఏ ప్రాబ్లం లేకుండా ఉండాలనేసి చేపిస్తానండి. సెల్ఫ్, హార్న్ అవన్నీ వర్క్ చేసేట్టుగా చేపిస్తాను. ఎక్కడ కానీ స్క్రాచెస్ కూడా లేదండి. నీట్గా అంటే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉందండి. బండి కండిషన్ పరంగా ఎక్సలెంట్గా ఉందండి. ఇంజన్ బోర్ చేయించా కదా, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదండి. ఆయిల్ కూడా రీసెంట్గానే చేయించాను బోర్తో పాటు. చూడండి ఫ్రెండ్స్, ఇలాంటి వెహికల్ మళ్ళీ దొరకదండి. ఎందుకంటే 14 మోడళ్ళు చాలా అమ్మాను కానీ ఇంత వర్క్ అయితే చేయించలేదు. సింపుల్గా వెళ్ళిపోతున్నాయి. కానీ ఈ వెహికల్కి మాత్రం అన్నీ ఖర్చు పెట్టేసి అన్ని పార్ట్స్ అన్నీ నీట్గా చేయించానండి. ఇది ఆలోచించవలసిన అవసరం లేదండి. వెహికల్ అనేది చెక్ చేసుకొని తీసుకోవచ్చు. ఈ వెహికల్ మాత్రం ఎవరికి వస్తుందో తెలియదు కానీ, ఎవరు వస్తారో ఎవరు తీసుకుంటారో తెలియదు కానీ ఫ్రెండ్స్, ఈ వెహికల్ తీసుకునే వాళ్ళు మాత్రం చాలా అదృష్టవంతులు అనుకోవాలి. ఎందుకంటే ఈ వెహికల్ ఖర్చు లేకుండా అన్ని పార్ట్స్ అయితే కొత్త టైప్ ఇచ్చాను. కాబట్టి ఎవరు తీసుకుంటారో తెలియదు కానీ మంచి కండిషన్లో వెహికల్ అండి. ఇక ఫ్రెండ్స్, మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వకుంటే వెంటనే జాయిన్ అవ్వండి. ఇలాంటి వెహికల్స్ మళ్ళీ కావాలనుకుంటే, కొత్త రకం వెహికల్స్, మంచి కండిషన్ల వెహికల్, డైలీ ఒక వెహికల్ చూడాలి వీడియోస్ అనేది అనుకుంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఒక లైక్ అయితే ఇవ్వండి. వాట్సాప్ గ్రూప్లో అయితే లింక్ ఇస్తాను. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, లింకు, నా మొబైల్ నెంబర్ కూడా ఇస్తాను. తప్పకుండా కాంటాక్ట్ చేసి ఇంకా ఏదైనా తెలియని డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకోవచ్చండి. వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే మీకు అప్డేట్ అనేది ముందుగానే 2 రోజులు ముందుగానే అయితే అప్డేట్ అనేది వస్తుంది. తప్పకుండా వాచ్ చేయొచ్చండి ముందుగానే. ఒకవేళ వీడియో అప్లోడ్ నేను ఈ వెహికల్కి పెట్టిన ఖర్చు అయితే ఏ వెహికల్కి అయితే పెట్టలేదండి. ఎందుకంటే చాలా కష్టపడ్డానండి. నా కష్టం విలువ తెలిసిన వాళ్ళైతే మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ వెహికల్కి ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి మొత్తం అనేది క్లీన్గా మొత్తం ఈ పార్ట్ లేదనుకోకుండా ప్రతి పార్ట్ అయితే
పాతటి వర్క్ చేయలేదని చెప్పేసి మొత్తం చేయించానండి. బ్యాటరీ కొత్తది వేయించాను, వైరింగ్ కిట్ వేయించానండి, ప్లగ్ కూడా వేయించానండి. ఎల్టీ యూనిట్ ప్లగ్ అనేసి ఒకటి ఉంటుంది కరెంటు పవర్ సప్లై కావడానికి. బ్యాటరీ ఛార్జింగ్ కాలేదని కూడా ఆ ప్లగ్ వేయించానండి. కాయిల్స్, ఫీజ్ కాయిల్స్ అన్నీ మొత్తం పర్ఫెక్ట్గా బండి క్లీన్ అండ్ నీట్గా చేయించానండి వెహికల్కి అనేది. మీరు డైరెక్ట్ వెహికల్ చూసి లొకేషన్కి వచ్చి చెక్ చేసుకొని వెహికల్ అనేది తీసుకోవచ్చండి. ఎటువంటి ఖర్చు లేకుండానే ఉంటుందండి ఈ వెహికల్కి అనేది మాత్రం. మీరు చూడండి ఫ్రెండ్స్, చాలా మంది బాధపడుతున్నారండి జాయిన్ అవ్వకుండానే గ్రూప్లో. సేల్ అయిపోయిన తర్వాత మీకైతే ఇంతకుముందే గ్రూప్లో అయితే అప్డేట్ అనేది ఇచ్చానండి. ఈరోజు మళ్ళీ మార్నింగ్ కూడా ఇచ్చానండి. ఎందుకంటే కొన్ని వర్క్ చేయడం వల్ల అయితే ప్యానల్ వచ్చేసి మార్చడానికి కొంచెం లేట్ అయిందండి. అందుకోసం అనేది మీకు అన్ని పర్ఫెక్ట్గా 100% వెహికల్ అయితే కండిషన్ అయితే సూపర్లోగా పెట్టానండి. ఈ వెహికల్ ఎవరు తీసుకుంటారో మాత్రం కానీ వాళ్ళైతే కొంచెం లక్కీ ఫెలో అని చెప్పేసేయాలి. ఎందుకంటే 14 మోడల్లో మొన్న రీసెంట్గా పెట్టాను కదా ఓనర్ ప్రైజ్ అనేసి, వాళ్ళు కూడా ఫైనల్గా వచ్చేసి 28 చెప్పారండి. 28 అయితే అమ్మండి, లేదంటే అమ్మగాకండి అని చెప్పారు. కానీ మన ఛానల్లో అయితే మన వెహికల్కి మాత్రం తక్కువలోనే వస్తుందండి. ఇప్పుడు నెక్స్ట్ వెహికల్ వచ్చేసి గ్లామర్ వెహికల్ వస్తుందండి, 2020 మోడలు. ఒకటి 2021 మోడల్ గ్లామర్ అయితే పెట్టాను, అది కూడా ఈరోజు సేల్ అయిపోయిందండి. గిద్దలూరుకి అయితే వెళ్ళిపోయిందండి ట్రాన్స్పోర్టు. మన ఓనర్ గారితో మాట్లాడుకొని డీల్ చేసుకున్నారు, అది కూడా సేల్ అయిపోయిందండి. ఇంకా నెక్స్ట్ వచ్చేటి 2 వెహికల్స్ వస్తున్నాయి. సుజుకి జిక్సర్ ఒకటి 2016 మోడల్ అండి, సుజుకి జిక్సరు. ఇంకోటి హీరో గ్లామరు, ఇంకా స్ప్లెండర్ ప్లస్, అవన్నీ వెయిటింగ్లో ఉన్నాయండి. 3 డేస్లో కంపల్సరీగా మీకు అప్డేట్ అనేది ఇస్తాను. తప్పకుండా వాచ్ చేయండి, మన ఛానల్ని అయితే సపోర్ట్ చేస్తూ ఉండండి ఇలాగే. ఎందుకంటే నేను పెట్టిన ప్రతి వీడియోకి అనేది మీరు ఎక్కువ సార్లు లైక్ కానీ కామెంట్ కానీ చేస్తూ ఉంటే, ప్రతి వీడియోకి అనేది లైక్ కామెంట్ చేస్తూ ఉంటే మన ఛానల్ అనేది ఎక్కువ మందికి ఇంకా రీచ్ అవుతుందండి. ఎందుకంటే మీరు లైక్ ఇవ్వడం వల్ల, ఎక్కువ లైకులు రావడం వల్ల మన యూట్యూబ్ ఛానల్ వాళ్ళు మన వీడియోస్ని ఎక్కువ మందికి ఇంకా షేర్ చేస్తారండి. అందుకోసం ప్రతి ఒక్కరిని అడుగుతున్నాను, లైక్ చేయండి, కామెంట్ చేయండి అనేది. ఎందుకంటే మీరు లైక్ చేస్తే నాకు ఎంతో యూజ్ఫుల్ అవుతుందండి. నేను చేసే కష్టానికి ప్రతిఫలం అనేది ఆశిస్తున్నాను మీతో. ఎందుకంటే మీరు లైక్ ఇస్తేనే నా వ్యూస్ అనేది ఎక్కువ రాగలుగుతుంది. అందుకోసం ఫ్రెండ్స్, మీరు దయచేసి లైక్ కొట్టండి. లైక్ ప్రతిసారి చెప్తున్నాను కానీ లైక్లు కొట్టడం లేదు. వ్యూస్ అనేది చూస్తున్నారు కానీ లైక్ కొట్టడం లేదు. ఇది ఒక్కసారి అయితే మన ప్రతి వీడియోకి అనేది లైక్ కొట్టడం అండి. ఇంకా ఈ వెహికల్ ఫైనల్ రేటు నేను వచ్చేసి మామూలుగా అందాజగా ఖర్చుతో ప్రకారం చూస్తే నాకు 26 దాకా పడిందండి. కానీ మార్కెట్ ప్రైస్ అంత లేదు కాబట్టి నేను తప్పదండి. ఒక వెహికల్లో వస్తుంది, ఒక వెహికల్లో పోతుంది. కానీ ఒకే వెహికల్లోనే మనం సంపాదించాలి అనుకోకూడదు. కాబట్టి నేనైతే ఈ వెహికల్కు 25,000 అయితే ఆశిస్తున్నానండి. 25,000 అయితే వస్తుంది అనుకుంటున్నాను. ఎందుకంటే నా ఖర్చుల ప్రకారం, వెహికల్ తీసుకునే ప్రకారం, లెక్క ప్రకారం చూస్తే 26,500 అయితే నాకు పడిందండి ఖర్చుతో అంతా సహా. కానీ నేనైతే అంత ఆశించానండి. ఈ వెహికల్కి నష్టమైన పర్వాలేదు, మంచి కండిషన్లో ఇవ్వాలనేది నా ఆశ అండి. అందుకోసమే నేనైతే 25,000 అయితే ఫైనల్ రేట్ చెప్తున్నాను అండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.